హలో ఆల్. ఈ వీడియోలో శోభిత గారు నటించిన 'చీకటిలో' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. రన్ టైం అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. తెలుగులో అవైలబుల్గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక సీరియల్ కిల్లర్ అయితే ఉంటాడు. చాలా మంది అమ్మాయిలను అయితే రేప్ చేస్తూ చంపేస్తూ ఉంటాడు అనమాట. ఆ పర్సన్ పట్టుకోవడానికి పోలీసులు ఎలా ప్రొసీడ్ అయ్యారు, మరి ఈ స్టోరీలోకి శోభిత గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'చీకటిలో'. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిలో యావరేజ్ భయ్యా, నాకంత సూపర్ గేమ్ వర్కౌట్ అవ్వలేదు. నేను ఎలాంటివి చాలా అంటే చాలా చూసేసా. మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, పెద్ద సీరియల్ కిల్లర్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఎక్కువగా చూడలేదు అనుకుంటే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవ్వచ్చు. బట్ నేను చాలా చూస్తాను భయ్యా, కొత్తగా అయితే ఏమనిపించలేదు. బట్ నాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా అనిపించాయి. మెయిన్ గా శోభిత గారు కొంచెం నెవర్ సీన్ బిఫోర్ రోల్ అన్నట్టుగా అనిపించింది. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆమె క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే, మరి ఎక్కువగా అయితే కాదు. మెయిన్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్ సెటప్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. టైటిల్ కి యాప్ట్ ఉంటుంది అనమాట. విజువల్లీ చాలా బాగా చూపించారు. అట్మాస్ఫియర్ ని సూపర్ గా సెట్ చేసుకున్నారన్నమాట. ఆ చీకట్లో అన్నదానికి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అండ్ క్లైమాక్స్ కిల్లర్ రివీలేషన్ గానీ, ఆ ట్విస్ట్ గానీ అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. అంతే భయ్యా, ఇంతకు మించి అయితే నాకు పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ రైటింగ్స్ అనే చెప్పాలి. ఒక సీరియల్ కిల్లర్ కి మూవీ కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, ఆ గ్రిప్పింగ్ ఆర్ సస్పెన్స్ కానీ ఎక్కడ లేదనమాట. నాకు అదే మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. మెయిన్ కావాల్సినవి అవి లేవు ఇందులో. గ్రిప్పింగ్ మూమెంట్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సీరియల్ కిల్లర్ వస్తూ ఉంటాడు, చంపుతున్న ఫ్లాష్ కట్స్ అన్నవి మీకు పడుతూనే ఉంటాయి నాన్ స్టాప్ గా. సో అదంతా కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఓకే, అంత మించి ఇంకేం చూపిస్తారులే అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట. తక్కువ రన్ టైం అయినప్పటికీ కూడా బోర్ తెప్పిస్తారు ఆ సీక్వెన్సెస్ అన్ని చూపించి. అండ్ మెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది అబ్బో జీరో, నథింగ్. అసలు ఒక నార్మల్ మూవీలో చూసే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కడ కూడా చూస్తారు భయ్య. పోలీసులు ఆ కిల్లింగ్ స్పాట్కి వెళ్ళడం, చెక్ చేయడం, తర్వాత సీసీ కెమెరాలు, ఇదే రొటీన్ రొట్ట ఉంటుంది అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా అది అస్సలు నాకు వర్కౌట్ అవ్వలేదు. పోలీస్ సైడ్ నుంచి చాలా బొక్కలు ఉన్నట్టుగా చూపిస్తారన్నమాట. అదే కొంచెం జెన్యున్ గా చూపించండి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా కిల్లింగ్స్ జరిగిపోయినాయని చూపిస్తారు. అంటే జరుగుతాయి ఆల్రెడీ, బట్ అన్ని కిల్లింగ్స్ జరుగుతుంటే పోలీసులు ఏం చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య నాకు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లోకి వచ్చినప్పుడు అప్పుడెప్పుడో కిల్లింగ్స్ గురించి డిస్కస్ చేస్తుంటారు. అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ శోభిత గారు విత్ పోలీస్ ఆఫీసర్స్ తో కలిపి ప్రెసెంట్ జరిగిన కిల్లింగ్స్ వల్ల కిల్లర్ ను పట్టుకోరన్నమాట. వరస్ట్ ఏంటంటే అప్పుడే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ కేసు అప్పుడే క్లోజ్ అయిపోతుంది కదా. బట్ అప్పుడు పోలీసులు ఏం చేయలేదు అన్నట్టుగా చూపిస్తుంటారు. అన్ని సీరియల్ రేప్ అండ్ మర్డర్స్ జరుగుతుంటాయి. మరి కామెడీగా అనిపిస్తుంది అనమాట. అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు అదంతా చూపించడం అన్నది. ఇంకా శోభిత గారి క్యారెక్టరైజేషన్ కూడా కొన్ని చోట్ల బాగుంటది అన్నాం కదా, అది పక్కన పెట్టేస్తే ఉన్నదంతా కూడా ఏదో చేసేస్తుంటుంది భయ్య. ఆవిడ పాడ్కాస్ట్ అంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు, ఆమె క్లూస్ ఎతికేస్తూ ఉంటుంది, విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఇది చాలా చేసేస్తూ ఉంటుంది. పోలీసులు చేయాల్సిన పనులన్నీ కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేస్తుంది అనమాట. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు ఈమె దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఆమె పాడ్కాస్ట్ వింటూ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సెల్యూట్ అబ్బా, అసలు వేరే లెవెల్ స్క్రీన్ ప్లే, వేరే లెవెల్ రైటింగ్స్ అనమాట. చాలా డమ్ అనిపించేది నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది. అసలు ఎప్పుడన్నా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ కానీ ఎవరన్నా క్యారెక్టర్ కానీ ఎలివేట్ చేస్తున్నాం అంటే పెద్ద క్యారెక్టర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని తక్కువ చేయకుండా ఈ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి. అంతేగాని అవతల వాళ్ళందరినీ మెయిన్ క్యారెక్టర్స్ ని తగ్గించేసి ఇంకో మెయిన్ క్యారెక్టర్ని పెంచడం అన్నది నాకు అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సీరియల్ కిల్లర్ ప్రాబ్లం. మోటివ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఒక మోటివ్, అది నాకు అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు అసలు. మీకు చూస్తే ఓకే ఇది స్ట్రాంగ్ ఎందుకు లేదు బ్రో, ఖచ్చితంగా ఇలా చేస్తారు అనిపించవచ్చు. ఆ డ్రామా సెటప్ అదంతా కూడా అలాగే ఉంటుంది. బట్ నాకు అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, సెట్ అవ్వలేదు నాకు ఎందుకు అది. అండ్ ఆ రివీలేషన్ అయితే బాగుంది, కిల్లర్ రివీలేషన్, కానీ బ్యాక్గ్రౌండ్ సెటప్, బ్యాక్ స్టోరీ అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎందుకంటే సరిగ్గా చూపించారన్నమాట. కిల్లింగ్స్ అక్కడ జరిగిందంటారు, ఎక్కడ జరిగిందంటారు, ఆ విలేజ్ లో జరిగింది, సిటీలో జరిగింది, అలా చూపిస్తూనే ఉంటారు. కనీసం టైం లైన్ అయ్యంటారా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఏ ఊర్లో జరుగుతుంది అది కూడా ఇయ్యంటారా అన్న ఫీల్ అయితే వచ్చింది. కనెక్షన్స్ ఎక్కడెక్కడో చూపిస్తుంటారు భయ్య, కానీ క్లారిటీగా చూపించరు. సో ఆ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ కూడా నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు, చాలా వీక్ అనిపించింది. అంటే ఒక సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, సో అవి ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే రొటీన్ గా ఉంటుంది. ఒక లాస్ట్ రివీలేషన్ తప్ప ఉన్నదంతా కూడా చాలా మూవీస్ లో చూసినట్టుగా ఫెమిలియర్ గా ఈజీగా గెస్ చేసే విధంగానే ఉంటుంది. ఇంకా అంతమించి అయితే కొత్తగా ఏం లేదు. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బిలో యావరేజ్ మూవీ అంటున్నా. టైం పాస్ గా చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నేనైతే రికమెండ్ చేయను. బెటర్ ఇండివిజువల్ గా చూడమని చెప్తా. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.